వేల జంపాల రిలీజ్ చేయాలని మేము అనుకుంటున్నాం. మళ్ళీ రాస్తారు. ఇంకా సినిమా చూపిస్తామా, అది కూడా చాలా బాగుంటది మూవీ. అది కూడా రిలీజ్ చేస్తే బాగుంటది. ఈ మూవీ సాంగ్స్, ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇట్లా మేము సాంగ్స్ కోసమే వచ్చినాము. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే డైలాగ్స్ కానీ, ఆ మెచ్యూరిటీ, లవ్ చేయాలా వద్ద సాంగ్స్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్. అది చాలా బాగుంటది. నెక్స్ట్ మేఘాలు లేకుండా అది ఒక వైబ్ ఒక ఫీల్ గుడ్ సాంగ్. అది ఇంకా చాలా బాగుంటది. అది లవర్స్ కి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అనుకో. అది చాలా బాగుంటది. మస్తు ఎంజాయ్ చేసినాము. సినిమా బాగుంది భయ్య. సినిమా అంతా ఒక ఇదే, ఒక బీజిఎంస్ సాంగ్స్ ఇంకొక నెక్స్ట్ లెవెల్. అది సినిమా క్లైమాక్స్ అని సాంగ్స్ అని ఒకలా లవ్ చేయడం వద్ద అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. సినిమా అంతా డాన్స్ చేసాము. సినిమా వచ్చేప్పుడు నాది ఏజ్ 15 years బ్రో. నా 10th అప్పుడే అయిపోయింది. అప్పుడు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో పోయినా. ఇప్పుడు కూడా మార్నింగ్ సినిమా కోసం లీవ్ తీసుకొని మరి సినిమా కోసం ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే బ్రో, అప్పుడు సెట్ చేసింది. ఇప్పుడు బేబీ అను హైదరాబాద్ చూసాం ఇవన్నీ, బాయ్ బెస్ట్ అను. బట్ అవన్నీ సుకుమార్ అన్న ఎప్పుడు చెప్పేసిండు సినిమా ఇలా ఉంటుంది కంటే క్లాస్ గానీ. ఆ సుకుమార్ అంటే ఆల్వేస్ సుకుమార్ బ్రో. కథా స్క్రీన్ మొత్తం స్టాక్. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మన హైదరాబాద్ లో అమ్మాయిలు ఎలా ఉన్నా సినిమా సేమ్ డిటో కాపీ చేసి కొట్టిందన్న అక్కడ. అసలు అంటే రియల్ జంపాల అది క్లాసిక్. అది ఫస్ట్ సినిమా అంటే హిట్. నెక్స్ట్ సినిమా చూపిస్తామా ఇంకా బాగుంటది. హెబ్బ వస్తే అయిపోతాను. హెబ్బ రాలే అనేది చూసాను. వీడియో కూడా చూసాను. పక్కనే ఆ లవ్ చేయవద్ద సాంగ్ కి అంతా పాటు డాన్స్ చేశాను. పక్కనే ఆయన సీట్ పక్కనే కూర్చొని చేశాను. బట్ హ్యాపీ, చాలా హ్యాపీ లేదు నేను. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడు కానీ ఇప్పుడు డబల్ ఎంజాయ్ చేసాం. రాస్తారు సాంగ్ పైన డాన్స్ చేసిండు. ఆయన పక్కనే మేము ఉన్నాం. మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచిగా అనిపించింది. డబల్ ఎంజాయ్ అనిపించింది సినిమాలోనా. నాకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు కదా అంటాడు కదా, డైలాగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా అవుతే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా కదా అంటాడు కదా, అది కూడా చాలా బాగుంటది. సాంగ్స్ అన్ని చాలా సూపర్. రాస్తారు యాక్టింగ్ సూపర్. చాలా నచ్చింది మాకు. అప్పుడు ఎంజాయ్ చేసినాం. డబల్ ఎంజాయ్ చేసాము. రాస్తారు డాన్స్ చాలా బాగా చేశాడు. అప్పుడు అందరూ చాలా వచ్చి అందరు డాన్స్ చేసేసరికి చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఏ మూవీ అంటే ఉంటాయి కొన్ని. అవి రాస్తారు అయితే అది ఉయ్యాల జంపాల ఉంది కదా, క్లాస్ సినిమా కాబట్టి క్లాస్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం మేము. వేరే అవి ఉన్నాయి కానీ ఇదైతే చాలా బాగుంది. కుమారి 21 అయితే చాలా ఎంజాయ్ చేసాం. మాకు ఫేవరెట్ ఫిలిం అసలు అనుకోకుండా రిలీజ్ అయింది కాబట్టి మేము ఇంకా హ్యాపీగా ఉన్నాం. అప్పుడు అన్ని మెమరీస్ గుర్తుంటాయి కదా, ఎవరితో చూసినాము, ఎట్లా ఎంజాయ్ చేసినాము, ఆ రోజులు అన్ని మళ్ళీ వస్తాయి. మళ్ళీ మనం వాళ్ళందరూ గుర్తు వస్తుంటారు కదా, సరదాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు రాస్తారని వచ్చేసరికి ఇంకా ఎంజాయ్ అనుకోకుండా మేము ఈ షో బుక్ చేసుకున్నాం. వాళ్ళు కూడా ఇదే షోకి వచ్చిన కాబట్టి ఇంకా హ్యాపీ అయిపోయినాం మేము వచ్చినప్పుడు వచ్చినందుకు. చాలా మంచిగా అనిపిస్తుంది. మెచ్యూరిటీ బ్రో. సినిమా అయితే బాగుంది. సినిమా అయితే అప్పుడు కాకుండా ఇప్పుడు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాం సినిమా అయితే. ఇప్పుడు లాస్ట్ సీన్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ బాగుంది అంతే. అన్ని బాగానే ఉన్నాయి. సాంగ్స్ అయితే అవన్నీ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు నెక్స్ట్ ఉయ్యాల జంపాల రిలీజ్ బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూసిన మళ్ళీ ఇప్పుడు చూసిన మాట అన్నయ్య చూడడం కానీ కొద్దిగా హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? అన్నయ్య దాంట్లోనా ఇవాళ చంపాలా, అదే అవికా గుర్తోటి, అదే ఈగల్లీ వెయిటింగ్ అంటే. డైలాగ్ ఏం లేదు, ఓన్లీ మెచ్యూరిటీ. రిలీజ్ నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది. యాక్చువల్ 10 years బ్యాక్ రిలీజ్ అయింది. అప్పుడు కూడా చూడటం జరిగింది. అసలు ఆ సినిమా నుంచి అసలు థియేటర్లో సినిమాలు చూడాలన్న కోరికైతే కలిగింది. కుమారి 21 వచ్చేది మనకి రెగ్యులర్ అందరికి తెలిసిందే, 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అయితే మళ్ళీ రీక్రియేషన్ ఎలా ఉంటుంది, లోపల హీరో గారు కూడా వచ్చడం జరిగింది. స్టెప్స్ వేయటం చాలా ఆనందంగా అయితే ఫీల్ అయ్యాం. అంటే ఏ మూవీ ఇంకా రిలీజ్ అయితే బెటర్? రాజ్ తరుణ్ లో ఇదే నెంబర్ 1 మూవీ. దీని తర్వాత ఇంతకన్నా బెస్ట్ సినిమా అయితే నాకైతే కనపడలేదు. దాని కుమారి 21 ముందు కూడా కనపడలేదు. కుమారి 21 నాది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని కాకుండా ది బెస్ట్ అని చెప్పొచ్చు నా వరకు అయితే. అంటే మెచ్యూరిటీ లెవెల్ బాగా కొత్త అర్థం చెప్పాడు. అంటే ఒక అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకుంటే బ్రేకప్ అయిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకంటే తన మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత తగ్గితే బ్రేకప్ అవుతుందో కరెక్ట్ గా చూపించాడు. అంటే ప్రతి ఒక్కరు అమ్మాయికి మెచ్యూరిటీ ఉండాలి, అబ్బాయికి మెచ్యూరిటీ ఉండాలా. ఆ మెచ్యూరిటీకి కొత్త అర్థం చూపించాడు. ఇదే రియల్ మెచ్యూరిటీ అని చెప్పొచ్చు. అప్పుడు మాకు అర్థం కాలేదు కానీ ఆ 10 years బ్యాక్ సినిమా మెచ్యూరిటీ ఏంది ఇవన్నీ అర్థం కాలేదు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం నేటి యువత కంపల్సరీ చూసారో చూడలేదు తెలియదు, చాలా మంది చూడని వాళ్ళు మాత్రం ఇంకొకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఉంది. చూడండి, లవర్స్ చూడండి,
నీ మెచ్యూరిటీ లెవెల్స్ కంపల్సరీ పెరుగుతాయి అనిపిస్తుంది. ఫేవరెట్ డైలాగ్ ఏంటి అండి? ఏదైనా సీన్ గురించి మీకు నచ్చే సీన్ ఏంటి? అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో చెప్తారు, అంటే నీ 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 ఇద్దరు లవ్ చేసుకుంటారు, నీ ప్రేమించే స్థాయి నీ మెచ్యూరిటీ అక్కడే ఆగిపోయింది. నన్ను లవ్ చేయాలంటే హీరోయిన్ అంటుంది, నన్ను లవ్ చేయాలంటే ఈ ప్రేమ సరిపోదు, మెచ్యూరిటీ ఉండాలా అని చెప్పే హీరోయిన్ చెప్పే డైలాగ్. ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్ గా అనిపించింది. హీరోయిన్ చెప్పే ప్రతి డైలాగ్ కానీ సుకుమార్ రాసుకున్న విధానం చూస్తుంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సుకుమార్ కి అండ్ హెబా పటేల్ హీరో.